బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఆహ్వానించుకుందాం. ఈరోజు నక్షత్ర మిత్రులు 3వ రోజు. ఫస్ట్ రోజు నక్షత్ర మిత్రులు అనే పుస్తకం మనకు ఎందుకు రావాల్సి వచ్చిన ఆవశ్యకతను గురించి చెప్పుకున్నాం. రెండో రోజు మన శరీరం యొక్క దివ్యత్వం, మన శరీరం యొక్క శక్తి, ఎన్ని శక్తులు ఉన్నాయి శరీరానికి, ఆ శక్తుల్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది తెలుసుకుందాం అనుకున్నాం. ఈరోజు ఎన్నో శక్తులు ఉన్నట్టు నిన్న సబ్జెక్ట్లో చెప్పుకున్నాం. డిఎన్ఏలో అంత జ్ఞానం ఉందని, సమయ చరిత్ర మొత్తం, విశ్వ చరిత్ర అంతా ఉందని, భూమి చరిత్ర, మన చరిత్ర, మన యొక్క సంస్కృతి అన్నీ దానిలోనే ఉన్నాయని, అది ఒక లివింగ్ లైబ్రరీ లాగా ఉందని, అది మనం తెలుసుకోలేకపోవటానికి కారణము డిఎన్ఏ కట్ అయి ఉండటం అని, దాన్ని ఇప్పుడు ఆ కట్ అయిన డిఎన్ఏని మళ్ళీ కలుపుకోవటానికి విశ్వవ్యాపకంగా అనేక ఎనర్జీస్ పనిచేస్తున్నాయని, దాన్ని ఎలా ఈరోజు మనం అనుభూతి చెందుదామని ఈరోజు చెప్పుకుందామండి. ఆ స్థితిని, అంటే ఆ ఎనర్జీస్ ఎలా వస్తున్నాయి, వాటికి మనం ఏం చేయాలి, మన వంతు ప్రయత్నం. అంటే ఆ వచ్చే ఎనర్జీస్ తీసుకోవటము, దాన్ని సాధారణ మానవులకు అందించటం అనేది నిన్నే చెప్పుకున్నాం. ఏమని? కాంతి కార్యకర్తలుగా వచ్చిన 1,44,000 మంది విశ్వం నుంచి అందుతున్న శక్తి తరంగాల్ని, ప్రేమ తరంగాల్ని, జ్ఞాన తరంగాల్ని తీసుకొని వాటిని మిళితం చేసుకొని నిర్దిష్ట వేగంతో, నిర్దిష్ట ఫ్రీక్వెన్సీతో మన డిఎన్ఏలో పెట్టుకొని అనుభూతి చెందుతూ, దాన్ని సర్వులకి వ్యాప్తి చెందించజేసి అందరినీ జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి కావలసిన వనరులన్నిటినీ నక్షత్రలోక వాసులు మనకు అందిస్తున్నారని, దాన్ని మనం తీసుకొని ఎలా ఉండాలి, ఎలా తీసుకోగలగాలి, ముందు దాన్ని ఆ వచ్చిన జ్ఞానాన్ని అందుకోవటం ఎలా అనేది ఈరోజు చెప్పుకుందాం. దానిలో ముందుగా ఒక సబ్జెక్ట్ ఉందండి దాంట్లో, ఆ పుస్తకంలో, ఆట పేరు. ఆట పేరు అంటే ఒక ఆట ఆడాలంట మనం. ఏం ఆట అంటే, ఇవి విశ్వములో ప్రతి ఒక్క అంశం అంటే ఏదైనా తీసుకోండి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి చలిస్తున్నవి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి చలిస్తున్నవి. ప్రతిదీ చైతన్యంలో భాగంగానే ఒకదాని మీద ఒకటి చలిస్తుంది అనేది ఒక సత్యమైన మాట. రెండోది ఏంటంటే, అలా చలిస్తున్న విశ్వ శక్తుల్ని సపరేట్గా చూడకుండా ఏకత్వ భావంలో చూడగలిగిన స్థితి రావటం రెండోది. మూడోది, ప్రతి దానికి, ప్రతి కార్యక్రమానికి, ప్రతి విషయానికి, ప్రతి ఒక్క మేనిఫెస్టేషన్కి ఆలోచనే ముందుంటది. ప్రతి ఆలోచనే కార్యరూపం దాలుస్తుంది. ఆలోచన చేయండి, ఆలోచనే కార్యరూపం దాలుస్తుందనేది నమ్మండి, ఆలోచనలే చేసి దాన్నే సిద్ధించుకోండి. అది నక్షత్ర మిత్రులు మనకు చెప్పిన మాట. అంటే ఆలోచనలే కార్యరూపం దాలుస్తుంది. ప్రాథమిక సృష్టికర్త కూడా నాలో ఉన్న చైతన్యాన్ని వ్యాప్తి చెయ్యాలన్న ఆలోచన వచ్చిన తర్వాతనే ఈ విశ్వం ఏర్పడిందని చెప్పారు. అట్లానే మనం కూడా ప్రతి దానికి ఆలోచనే ముందుంటది. ఆలోచనే చెయ్యండి, దాన్ని నమ్మండి, ఆలోచనే మేనిఫెస్ట్ అవుతుంది, ఆలోచన మాత్రమే క్రియేషన్ చేయగలుగుతుంది అనే భావనని నమ్మండి. ఆ నమ్మి దానిని జరిగిన దాన్ని చూడండి. ఈ 3 పాయింట్లు చెప్పారండి. అంటే ఆలోచనే
సృష్టికి మూలము. ఆలోచనే నీ యొక్క జీవితానికి మూలం. ఈ రోజు ఈ జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావంటే అది నిన్నటి ఆలోచన యొక్క ప్రభావము, లేకపోతే క్రితం జన్మలో ఆలోచన యొక్క స్థితి. అందుకని అన్ని విషయాల్లోనూ ఆలోచనే ముందుంటది. ఆలోచన, నువ్వేది ఆలోచన చేస్తావో అదే నీకు వనకూడుతుంది. నువ్వు మంచి ఆలోచన చేస్తే మంచిదే వనకూడుతుంది, చెడు ఆలోచన చేస్తే చెడుదే వనకూడుతుంది. అందుకని ఎప్పుడు మంచి ఆలోచనలే చేయండి. మన జీవితం కూడా ఒక హోటల్ లాంటిది. హోటల్లో అన్ని రకాల పదార్థాలు అందుబాటులో ఉంటాయి, కానీ మనం వెళ్ళి కూర్చొని ఏది ఆర్డర్ ఇస్తే అదే మనకు సప్లై చేయబడుతుంది. దానికే మనం బిల్లు పే చేయాలి, దాన్నే మనం ఆరగించాలి. అది బాగున్నా బాగుండకపోయినా దాన్నే స్వీకరించాలి, దానికే బిల్లు చేయాలి. అలాంటిదే మన జీవితం కూడా. అందుకని ప్రతి ఆలోచనే ముందుంటది. ఆలోచన ప్రకారమే ఈ యొక్క ప్రకృతి అంతా నడుస్తుంది, ఈ విశ్వం అంతా నడుస్తుంది. మన జీవితంలో అన్ని సంఘటనలు ఆలోచన అనుసరించే వస్తున్నాయని, అదే కార్యసిద్ధి జరుగుతుందని నమ్మండి. ఆలోచనలే చేయండి, ఆలోచనలే అనుభూతి. అది దాన్ని మీరు ఈ విశ్వంలో ఉన్న అన్ని తలాల్లో, అన్ని గ్రహాలు, చిన్న వస్తువు కానించి పెద్ద వస్తువులు, చిన్న గ్రహాల కానించి పెద్ద గ్రహాల్లో అన్నిటిలో కూడా ఇదే స్థితి నిండి ఉన్నట్టు ఊహించండి. నీ మనస్థితిని మార్చుకోండి. నీకు ఏది కావాలో అది అడగండి. నీ రూపాన్ని మార్చుకుంటావా, నువ్వు సంపదను సృష్టించుకుంటావా, నువ్వు చైతన్య స్థాయిని పెంచుకుంటావా, అది నీ ఇష్టం. నువ్వు ఏది కావాలంటే అది ముందు ఆలోచన చేయటం నేర్చుకో. ఇదే ఈ ఆట పేరు, దీనినే మనస్థితి. ఈ మనస్థితిలో ఉన్నప్పుడు నీ శరీరాన్ని ఎలా కావాలంటే అలా రూపుదిద్దుకోవచ్చు. ఈ శరీరాన్ని కూడా రూపుదిద్దుకోవచ్చు. ఈ శరీర కలర్ని, ఈ శరీరం యొక్క ఎసెస్ని, దేన్నైనా కానీ నీ ఆలోచన అనుసరించే నీ జీవితం ఉంటుంది. అది హోటల్ లాంటిదే. హోటల్లో తినుబండారాలు అన్నీ ఉన్నా మనకు సప్లై చేసేది, మనం ఆర్డర్ ఇచ్చింది మాత్రమే సప్లై చేస్తారు. అట్లానే ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. ఏది మనం అడుగుతామో అదే నీకు అందుబాటులోకి వస్తుంది. ఆర్డర్ ఇచ్చేటప్పుడు సరైన దాన్ని చూసి ఇచ్చుకోండి. ఆర్డరు సరైన దాన్ని ఎన్నుకోండి, దాన్నే ఆలోచన చేయండి, దాన్నే ఆర్డర్ ఇచ్చుకోండి. అదే మీకు తయారవుతుంది. ఇదే ఆట పేరు. ఆటను ఆస్వాదించండి. ఆ ఆట పేరే మనస్థితి. మనస్థితిని ట్యూన్ చేసుకోండి. పాజిటివ్గా ట్యూన్ చేసుకునే మనస్థితి ఎప్పుడైతే మనకి డెవలప్ అవుతుందో అప్పుడు నువ్వే సహా సృష్టికర్తలాగా తయారవుతావు, సృష్టిని సృష్టిస్తావు. అందుకని ఆ మనస్థితిని నీ కంట్రోల్లో పెట్టుకో, జాగ్రత్తగా చేసుకో. నువ్వు దేని మీద నీ శరీరాన్ని ఏజింగ్ నీకు కావలసిన రీతిలో పునర్నిర్మించుకో. నీకు కావలసిన రీతిలో నీ జీవితాన్ని నడుపుకో. నీకు కావలసిన రీతిలో నీ పరిస్థితులను నడుపుకో. ఇది జరుగుతుంది. ఈ భూమి మీద ఇప్పుడున్న ఎనర్జీస్తో ఇదంతా సాధ్యమయ్యే స్థితిలో ఉన్నాము. మేము దానికి కావాల్సిన అన్ని సమకూరుస్తున్నాము. అందుకని మీరు దాన్ని పొందండి, అనుభూతి చెందండి, ఆ ఆటని ఆడండి. ఇదే మీరు ఈ భూమి మీద చేయవలసిన పని. మీరు అంటే మనం అండి, అందరం. ఎవరైతే ఈ భూమి మీద నివసిస్తున్నారో వారందరూ అలా ఆ ఆటలో పాల్గొంటూ అంటే మనస్థితి అనే ఆట పేరు, ఈ యొక్క సబ్జెక్ట్ పేరు, ఈ యొక్క దాని చాప్టర్ పేరు ఆట పేరు. అంటే ఈ విశ్వములో ప్రతి ఒక్కటి ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. ముందు అది బేస్. ప్రతిదీ నమ్మక వ్యవస్థ మీద క్రియేట్ అవుతుంది. ఆలోచన ప్రకారం క్రియేషన్ జరుగుతుంది. సరైన ఆలోచనలు చేయండి, కావాల్సింది అడగండి, నమ్మండి, పొందండి. కావాల్సింది ఆలోచన చేయండి, జరుగుతుందని నమ్మండి, దాన్నే మీరు పొందండి. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. దీన్ని మీరు పాటించండి. ఇదే మనస్థితి అనే ఆట పేరే మనస్థితి. ఆ మనస్థితి అనే ఆటను ఆడటం నేర్చుకోండి.
సర్వశక్తులు మీకే వస్తాయి. ఏది కావాలంటే అది, మీరు ఏది అడిగితే అది వస్తాయి. అందుకని దాన్ని మీరు నేర్చుకోండి. ఈ ఆటని ఎప్పుడు ఆడటానికి రెడీగా ఉండండి అని చెప్తారు. భూమి అనేది మనం ఏమి అనుకుంటామంటే భూమి అంటే ఏముందలే, అది ఒక మట్టి, దానికి ఏమి తెలియదు, దానికి ఏమి ఉండదని. ఘనీభవించిన ఎనర్జీస్తో కూడిన ఘనమైన శక్తి కేంద్రం అంటండి భూమి. భూమి మన యొక్క సంఘీభావం కోసం ఎదురు చూస్తుందంట, మానవుడి యొక్క సంఘీభావం కోసం. ఎందుకనంటే భూమి ఈజ్ ఈక్వల్ టు మన శరీరం. ఈ శరీరములో ఎన్ని జీవులైతే నివసిస్తున్నాయో సూక్ష్మ రూపంలో కోటాను కోట్ల రకాల బ్యాక్టీరియా, వైరస్, పరాన్న జీవులు, ఇలా రకరకాలు ఎలా అయితే భూమిలో ఈ శరీరంలో నివసిస్తున్నాయో అలానే భూమి మీద 84 లక్షల జీవరాశులు నివాసంగా ఏర్పడుతున్నాయి. భూమి అనేది గనక మీకు లేకపోయినా, ఈ శరీరం అనేది లేకపోయినా మీ జీవితమే లేదు. అందుకని భూమిని, మీ శరీరాన్ని గౌరవించటం నేర్చుకోండి. మీ శరీరాన్ని ఎప్పుడైతే మీరు గౌరవించడం నేర్చుకుంటారో అప్పుడే భూమిని గౌరవించిన వాళ్ళు అవుతారు. భూమితో అనుసంధానం అవ్వండి. భూమి తన బిడ్డల ఎదుగుదల కోసం ఎన్నో భరిస్తుంది. తన బిడ్డలంటే మనం అండి. భూమి తన బిడ్డల ఎదుగుదల కోసం ఎన్నో కష్టాన్ని భరిస్తుంది. తన బిడ్డలు తెలుసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, ఇంకా హింస పెరిగినప్పుడు తన బిడ్డలకి ఎలా చెప్పాలో కూడా తెలుసు. 1 గంట టైంలో కొన్ని కోట్ల మందిని భూమి నుంచి తీసి బయటపడేసే శక్తి ఈ భూమికి ఉంది. అది భూకంపాల ద్వారా కానీ, సునామీల ద్వారా కానీ, యుద్ధాల ద్వారా కానీ, ఇంకా ఏ పరిస్థితుల్లో అయినా భూమి తన మీద, ఆ భూమిని నమ్మని వ్యక్తులు అధికంగా ఏర్పడి ఎన్నిసార్లు చెప్పిన వినని స్థితిలో ఉన్నప్పుడు భూమి 1 నిమిషంలో, 1 క్షణకాలములో కొన్ని కోట్ల మందిని తనలో నింపుకునే స్థితి కలిగి ఉన్నది. అంత శక్తివంతమైంది భూమి. అప్పుడు మిగిలిన వాళ్ళకి కళ్ళు తెరుచుకోబడతాయి. ఇప్పటి వరకు మనం భూమిని అశ్రద్ధ చేశాము, ప్రకృతిని నాశనం చేశాము, ప్రకృతి పరంగా జీవించాలని అప్పుడు కళ్ళు తెరుచుకుంటారు. ఒక భూకంపము, ఒక తుఫాను, ఒక వాల్కినో బ్లాస్ట్ అవటం, ఇవన్నీ ఎక్కడో దూరంగా జరుగుతున్నాయని భావిస్తాము. అదే మన పక్కన జరిగితే మన పరిస్థితి ఏంటి? అందుకని ప్రకృతిని ప్రేమించండి, భూమాతని ప్రేమించండి, భూమిని అనుసంధానం కండి. భూమి ఈజ్ ఈక్వల్ టు మీ శరీరము. మీ శరీరాన్ని మీరు ప్రేమిస్తే భూమిని ప్రేమించినట్టే. భూమిలోని బావులు తవ్వి ఆయిల్ని, నీళ్లని, బంగారాన్నిటిని తోడుకునేటప్పుడు పూర్వకాలంలో భూమాతకు నమస్కరించి, అమ్మ నీ లోపల ఉన్న ఖనిజాలని, నీ లోపల ఉన్న నీళ్ళని, ఆయిల్ని నేను తోడుకుంటున్నాను నా బ్రతుకు తెరువు కోసమని ఒక పవిత్రంగా పూజ చేసేవాళ్ళు. అది ఇప్పుడు లోపించింది. భూమాత అలా చేసినప్పుడు సంతోషంగా స్వీకరించింది. ఇష్టానురీతిగా మన ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు, ఈ మానవులకి ఎంత చెప్పిన అర్థం కానప్పుడు వాళ్ళని ఏ రకంగా దారి తెచ్చుకోవాలో భూమాతకు తెలుసు. భూమిని ప్రేమించండి. భూమిని ప్రేమించటం అంటే నిన్ను నువ్వు ప్రేమించుకో. నీ శరీరం ఇది కొట్టు భూమి. నిన్ను నువ్వు ప్రేమించుకునే స్థితి ఎప్పుడైతే వచ్చిందో భూమాత తను ఆ విశృంఖల నుంచి వదిలించుకొని భూమి ఎసెన్షన్లో ఇప్పటి వరకు స్పీడ్గా ఆగి నడిచి కొంతసేపు ఆగి మళ్ళీ స్పీడ్ అందుకునే స్థితిలో ఉంది. ఆ స్థితిలో మీరు భూమికి సహాయంగా శక్తిని అందించడానికి రెడీగా ఉండండి. తన పనిని తను చేసుకోవటానికి వీలు కల్పించండి, ఆటంకాలు కల్పించొద్దు. భూమి మీ సంఘీభావం కోసం ఎదురు చూస్తుంది. భూమిలో అనేక రకాలైన
విలువైన సమాచారం మీకు అందుతుంది. భూమాతతో అనుసంధానం అవ్వండి. భూమి ఘనీభవించిన విజ్ఞానం కలిగిన విజ్ఞానవేత్త. భూమి మీద పాదాలతో నడవండి. భూమితో అనుసంధానం అవ్వండి. భూమి మీకు ఎన్నో విషయాలని తెలియజెప్తా ఉంటది. మీ చైతన్య స్థాయిని పెంచుతుంది. భూమిని ప్రేమించండి. భూమితో భూమి మీ యొక్క సంఘీభావాన్ని కోరుకుంటుంది. అందుకని అందరూ భూమిని ప్రేమిస్తున్నట్టుగా అనుకుంటే ఆ భూమాత తొందరగా ఈ థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్ళి మనకు ఆ జ్ఞానాన్ని అందించే స్థితిలో భూమి ఉంటుంది. ఒకవేళ అది చేయలేకపోతే మనల్ని ఎలా చేయించాలో కూడా దానికి తెలుసు, భూమాతకు తెలుసు. అప్పుడు మనల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి భూమి మీద ఒక క్షణకాలంలో కొన్ని వందల కోట్ల మందిని సముద్రంలో ముంచేసే శక్తి, భూమి తన స్వరూపాన్ని మార్చుకునే శక్తి భూమికి ఉంది. భూమిని తక్కువగా అంచనా వేయొద్దు. భూమికి సంఘీభావం. భూమిని ప్రేమించండి. భూమితో భూమి ఈజ్వల్ మీ శరీరము. మీ శరీరాన్ని మేము ప్రేమించుకుంటే భూమిని ప్రేమించినట్టే. అట్లా భూమితో అనుసంధానం అయితే భూమి తన లోపల ఉన్న జ్ఞానాన్ని మొత్తాన్ని మనకు అందించింది. కానీ మనమేమనుకుంటున్నాం అంటే భూమి అంటే ఏముందిలే, ఆఫ్టర్ ఆల్ మట్టి అనుకుంటున్నాం. ఘనీభవించిన శక్తి స్వరూపం అని చెప్తారు. భూమి ఘనీభవించిన కణాలతో నిండిన శక్తి స్వరూపము. ఆ శక్తిని మనం అనుసంధానం కావాలంటే ఆ భూమితో అనురక్తి కలిగి ఉండాలి. అది వాడు చెప్పింది. భూమిని ప్రేమించటం అంటే అది అంత బాగా దాంతో మిళితమై ఉండాలి. మనం మిళితం కావటం లేదనేది మనకు స్పష్టంగా తెలుసండి. అసలు భూమి అంటే అది ఒకటి ఉందని కానీ, అసలు మనకు ఆశ్రయం ఇస్తుందని కానీ అది మనకు తెలియదు. అసలు దాని స్పృహే లేదు మనకి. భూమి అనేది లేకపోయినా, ఈ శరీరం అనేది లేకపోయినా, ఏ గ్రహాల్లో కూడా ఈ శరీరాలు లేవండి. ఏ గ్రహంలో కూడా, ఏ నక్షత్ర లోకాల్లో కానీ, ఏ గ్రహాల్లో కానీ ఎక్కడ ఈ విశ్వంలో శరీరం అనేది లేదు. ఒక్క భూమి మీదనే శరీరం. అందుకని అనేక మంది విశ్వవాసులు ఈ శరీరాన్ని అందుకొని ఇక్కడ అనుభూతులు చెందటానికి ఎంతో మంది ఈ భూమి మీద జన్మ తీసుకోవటానికి రావాలని ఆకర్షించబడతారంట భూమి మీద. అంటే అంత గొప్పది భూమి. ఇక్కడ భూమి మీద మనం ఈ టైంలో జన్మించి ఉండటమే ఒక వరము అని అంటారు. అంటే ఈ సమయం అంటే ఏంటంటే ఈ సమయము భూమిని అనేక తలాల్లో ఉన్న గ్రహాలు రాపిడి జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఈ సమయంలో ఆ రాపిడి సమయంలో అధిక శక్తి, అధిక జ్ఞానము ఈ భూమి మీద ఉన్న ప్రజలకు అందుతుంది. అందుకని ఈ భూమి మీద ఇప్పుడు బ్రతికి ఉండటమే ఒక గొప్ప వరము. దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే భూమితో అనుసంధానం ఉండండి. భూమిని ప్రేమించండి. భూమి ఈజ్ ఈక్వల్ టు నేను అనే భావంతో దాన్ని ఎప్పుడు ఒక దైవంగా, అది ఒక మనల్ని మోసే తల్లిలాగా భావించండి. అప్పుడు మీకు జ్ఞానం అంటే ఏంటో అర్థమవుతుంది. దానితో అనుసంధానమైనప్పుడు తెలుస్తుంది జ్ఞానం అంటే ఏంటో. అప్పుడు దాకా దాన్ని ఇబ్బంది పెట్టే స్థితిలో ఉంటే అది మిమ్మల్ని ఎలా భూమి మీద ఉన్న మానవులందరూ గనక ఆనందంగా సంతోషంగా ఉంటే భూమాత కూడా సంతోషపడింది. తన ద్వారా ఈ జనాలందరూ ఆనందంగా సంతోషంగా, అందరూ తెలివిగా, అందరూ జ్ఞానంగా ఎరుకుతూ ఉంటే భూమాత కూడా సంతోషపడి తన యొక్క జర్నీని తేలికగా చేసుకుంటున్నాడు. వీళ్ళు ఎంత చెప్పినా ఇట్లానే ఉంటే విస్ఫోటనం చెంది మొత్తాన్ని నేర్పిద్దంట, తనే నేర్పిద్దంట ఎట్లా ఉండాలని. కానీ తల్లిగా ఏంటంటే కొన్నిసార్లు కొంత టయాన్ని నిరీక్షించిద్దంట. ఇంకా నేర్చుకుంటాడు, ఇంకా అర్థమవుతుందని నిరీక్షిస్తుందంట. అప్పటికే నేర్చుకోకపోతే అప్పుడు తన యొక్క శక్తిని చూపిస్తాం. మన తల్లి కూడా అంతే కదా, ఇంట్లో ఎన్ని చెప్పినా లేకపోతే ఒక పీకి అలా ఆ భూమికి అన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు ఉన్నాయని గుర్తించి ఆమెతో అనుసంధానమై, భూమి అనేది లేకపోతే ఇక్కడ లేము మనము, ఆ స్పృహ, ఈ శరీరం అనేది లేకపోతే ఇక్కడ లేము,
మిగతా ఎక్కడా శరీరాలు లేవు. అందుకని ఈ శరీరముని, ఈ భూమిని ఇంకా ఏటిని గౌరవించాల్సిన పని లేదు. ఇక మనం ఇది ఏటిని గౌరవించాల్సిన, ఈ భూమిని శరీరాన్ని గౌరవిస్తే చాలండి. అంత గొప్పది ఈ భూమి. ఆ భూమి యొక్క ఎసెన్షన్ లో మీరు పాల్గొనాలంటే, దానికి ఒక ఎనర్జీస్ ఇవ్వాలంటే, మీరు ప్రతిరోజు భూమాతని ముద్దాడే స్థితిలో ఉండాలి. అంటే గౌరవంగా ఉండాలి. ముద్దాడటం అంటే రోజు వెళ్ళి ముద్దు పెట్టుకోవడం కాదు, గౌరవంగా. ఇప్పుడు దాకా ఏంటి, భూమి అంటే అసలు అది ఒకటి ఉందని కానీ, అది ఒక ఎనర్జీ సిస్టమ్ అని కానీ మనం ఏం అనుకోం. అసలు దాని గురించి అసలు స్పృహ లేదు. ఇప్పుడు మొన్న ధ్యానంలో రాకముందు శరీరం గురించి కూడా లేదు స్పృహ. ధ్యానంలోకి వచ్చింది, శరీరం గురించి కొంచెం వచ్చింది. ఇంకా రావాలి, ఇంకా రావాలి. ఈ భూమిని గురించి కూడా రావాలి. భూమాత రుణం తీర్చుకోవాలంటండి. భూమాత యొక్క రుణం మనం ఎప్పుడు తీర్చుకోవాలి. అది అంటే దానికి అది ఒక తల్లిలాగా భావించి పూజించాలంట, అంతే. చాలు, ఎనర్జీస్ని ఇవ్వటం చాలు. ఇస్తే తను ఈజీగా షిఫ్ట్ అవుతానికి, ఇప్పుడు దాకా ఒక స్పీడ్లో వచ్చి ఆగి రెస్ట్ తీసుకుని మళ్ళీ మూవ్ అవటానికి రెడీగా ఉందంట. ఆ టైంలో మన ఎనర్జీస్ని బాగా ఇవ్వాలి. దాన్ని పర్మిషన్, దాన్ని అట్లా జరగటాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ ఆ టైం నుంచి మళ్ళీ మూవ్ అవ్వటానికి కావాల్సిన ఎనర్జీస్ అన్ని మనం అందించాలంట. దానికోసం అది వెయిటింగ్ చేస్తుంది. అందుకని మీ శరీరాన్ని మీరు గౌరవించడం మొదలు పెడితే భూమిని గౌరవించినట్టే. మనం నిజంగా గౌరవించం కదా మన శరీరాలని. ధ్యానంలోకి వచ్చి ఎన్నో మాస్టర్లు చెప్పిన తర్వాత ఏదో ఇప్పుడు ఓహో నా శరీరం అంటే గొప్పది కావాలని ఇప్పుడు అనుకుంటున్నాం. అంతకుముందు అసలు లేదు, శరీరం లేదు, భూమి లేదు, ఏమీ లేదు, నథింగ్. దాన్ని గౌరవించండి. మీ యొక్క ఎనర్జీస్ని మార్చుకోండి, మీ యొక్క చైతన్యాన్ని మార్చుకోండి. కేవలం ఈ భూమిని గౌరవించడం వలన కూడా మన చైతన్యం బోళ్ళకి మారిద్దంట. ఇది భూమిని గురించి చెప్పింది. ఇందాక ఆట అని చెప్పారుగా, మనస్సును గురించి. అది అంటే ఏంది, మన స్థితిని మార్చుకోవటం. అక్కడ మనస్సు అంటే ఆలోచన చేస్తే వ్యవస్థ మారిద్ది. ఆలోచనే సృష్టికి మూలం అని నమ్మండి ముందు. అది అక్కడ చెప్పారు. భూమిని ఇక్కడ అంటే శారీరకంగా మానసికంగా రెండు సమన్వయం చేసుకోండి. ఇక మూడోది, మీ ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే కామం అనేది భూమికి ఇలా ఇహలోకానికి కామపు వారధి. కామాన్ని ఈ భూమి మీద 2000 సంవత్సరాల నుంచి అది ఒక చెడ్డ క్రియలాగా సృష్టించబడింది. ఎందుకు అనంటే ఈ మానవుల్ని కంట్రోల్ పెట్టుకోవటానికి వీలుగా ఆ నల్ల చొక్కాలు వాళ్ళు వేసిన ఉచ్చులో ఈ కామం అనేది ఒక చెడ్డ క్రియ, కేవలము పిల్లల్ని కంటానికి మాత్రమే ఉపయోగించే చర్యలాగా భావించి అంతవరకే దాన్ని చూస్తున్నాము. ఇది సరైనది కాదు. కామము వలన భూమికి ఇహలోకానికి వంతెన హరివిల్లాగా ఏర్పడుతుందంట. కామాన్ని ప్రేమించండి, అది మంచి చర్యలాగా భావించండి. కామం అనేది అంత గొప్పదంట. అందుకని కామము అని అంటే ఇక్కడ ఎవరితో పడితే వాళ్ళతో చేయకూడదంట. ఏ రెండు ఆత్మలు సమస్థితిలో ఉంటాయో, ఏ రెండు ఆత్మలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అభిమానంతో ప్రేమతో ఉంటాయో అక్కడ జరిగిన కామానికే విలువ ఉంటుంది. అంతేగాని ఎవరితో వాళ్ళతో చేసిన విస్తృత శృంగారం అనేది రెండు శరీరాలని దహించి వేస్తుంది, మంచి ఎనర్జీస్ రావు. అదే ఇద్దరు మనుషులు అంటే ఇద్దరు శరీరాలు కాదు, ఇక్కడ రెండు ఆత్మలు, సమస్థితిలో ఉన్న ఆత్మలు, సమ ఎనర్జీలో ఆత్మలు కలిసినప్పుడు ఆ స్థితి మనలో ఉన్న అంతరాత్మ బయట ఉన్న పరమాత్మతో అనుసంధానమైనప్పుడు ఏ ఆనందం అయితే మనం పొందుతామో, కామములో మన లోపల ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ శరీరాలు రెండు, అంటే ఈ పురుష శరీరంలో ఈ స్త్రీ శరీరంలో రెండులో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ సంయోగం చెందిన
ఆది పరాశక్తి రూపాలైన రెండు శరీరాలు కలవటమే సంభోగములో ఆఖరి మెట్టు. అది మీరు గనక పొందగలిగితే ఈ రెండు శరీరాలకి దివ్య శక్తులు ఆపాదించబడతాయి. అలా కాకుండా కామాన్ని ఒక రోత పనిలాగా చూస్తున్నారు ఇప్పుడు. అది రోత పని కాదు. ఆ స్త్రీకి, సరైన స్థితిలో ఉన్న స్త్రీకి పిల్లలు పుట్టాలి పుట్టకూడదు అనేది తన సంకల్పం మాత్రానే చెప్పుకుంటే చాలంట. ఈ ఆపరేషన్లు ఇలాంటివి చేయాల్సిన పని, ఈ పర్మిషన్లు ఎక్కడ తీసుకోవాల్సిన పని లేదంట. నాకు పిల్లలు వద్దు అని అంటే ఇంకా ఆగిపోతుందంట ఆ చర్య. అంటే ఆ స్త్రీ గనక అనుకుంటే నాకు ఇప్పుడు పిల్లలు వద్దు అని అనుకుంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏదో ఒకటి కాషన్స్ తీసుకుంటున్నాం, అవసరం లేదంట. అంటే అంత స్థితిలో ఆ శరీరం మాట వింటదంట. అంటే సరైన వారి దగ్గర ఉన్న కామములో ఈ సంకల్పం కనుక నాకు ఇప్పుడు పిల్లలు వద్దు అనుకుంటే వాళ్ళు గర్భవతి కావటానికి ఆస్కారమే ఉండదండి. అంత స్థితిలో ఉంటది. కామాన్ని మీరు తప్పుగా భావించారు, తప్పు కాదు అది. అయితే కామం ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. శృంగార అనేది ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. ప్రేమ ఉన్న చోటనే చెయ్యాలి. ప్రేమ ఉన్న రెండు శరీరాలే కలవాలి. అంతేగాని ఎవరితో పడితే వాళ్ళకైతే రెండు శరీరాలు సర్వనాశనం అయిపోతాయి ఎనర్జీ రూపంలో, ఎందుకు పనికి రాకుండా. కానీ రెండు ఆత్మలు కలిసినప్పుడు మాత్రము, రెండు శరీరాలు ఒకటే భావంతో ఉండి ఒకే ప్రేమతత్వాన్ని ఉండి కలిసినప్పుడు రెండు శరీరాలు ఇహలోకంలో పయనించడానికి రెడీగా అవుతాయి. అందుకని కామాన్ని తప్పుగా స్వీకరించబాకండి. అది ఇలకు, భూమికి ఇలకు కామపు టొంచెన. కామంకు అంత శక్తి ఉంది. ఆ శక్తిని మీరు ప్రేమించండి, దాని ప్రకారం నడుచుకోండి. కానీ 2000 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల పైచిలుకు నుంచి కామాన్ని ఒక బూతులాగా, పనికిరాని చర్యలాగా, పిల్లలు కనాల్సిన అవసరం లేనప్పుడు ఇక అవసరం లేదనే భావంతో వదిలేశారు. కామి కాని వాడు మోక్షకామి కాడు. కామి కాని వాడు మోక్షకామి కాడు. అంటే కామం అనేది ఆయన ఓషో గారు కూడా చెప్తాడు. సంభోగం నుంచి సమాధి అని ఒక పుస్తకమే రాశారు. సంభోగం నుంచి సమాధి అంటే సంభోగములో ఏ స్థితి అయితే పొందుతామో, మనం సమాధిలో ఏ స్థితి అయితే పొందుతామో ఆ స్థితి సంభోగంలో పొందాలంట. సమాధిలో ఏ స్థితి పొందుతాం, అసలు ఇంక కళ్ళు తెరవబుద్ధి కాదు, ఎక్కడో ఇహలోకంలో ఎక్కడో తిరుగుతున్నటువంటి. అంటే మన శరీరంలో కంప్లీట్ ఎండార్ఫిన్స్, ఆక్సిటోసిన్ పూర్తిగా రిలీజ్ అయ్యి ఎక్కడో ఇహలోకం ఎక్కడో తిరుగుతున్న భావన. అది భయంతో కూడిన శృంగారం చేసినప్పుడు కలగదండి. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య భయంగా జరిగిన శృంగారంలో ఆ చర్య జరగదు. రెండు శరీరాలే కలిస్తే కానీ అక్కడ ఆ చర్య, అది ఆ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవటం, ఆ ఆక్సిటోసిన్ రిలీజ్ అవటం జరగదు. భయ దాన్ని ఏమంటారు, భయ ప్రకంపనలే వస్తాయి. భయకర ప్రకంపనలు రావటం వలన రెండు శరీరాలు అధోగతి పాలవుతాయి. అందుకని కామాన్ని ప్రేమించండి. అది ఎక్కడ, తమ ఉద్యోగ దగ్గర. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళ దగ్గర ఇచ్చేయండి. అప్పుడు కామం అనేది చాలా విస్తృతమైన, ఉపయోగకరమైన, ఆధ్యాత్మిక విలువల్ని పెంచేదిగా ఉపయోగపడుతుంది. కామాన్ని ప్రేమించండి, చెడు కాదు అని చెప్పారండి. అది ఒక కామం గురించి. రెండోది, స్త్రీతత్వాన్ని గౌరవించండి. మీలో ఆత్మజ్యోతి ప్రజ్వలన జరగలేదు అంటానికి కారణము, మీ శరీరం ఇంత మేము జ్ఞానాన్ని అందిస్తున్నా, ఇంత ఎనర్జీస్ అందిస్తున్నా, మీలో ఆత్మజ్యోతి ప్రజ్వలన కలగకపోవటానికి కారణము మీలో ఉన్న స్త్రీతత్వాన్ని, పురుషతత్వాన్ని సమస్థాయిలో నడపలేకపోతున్నారు. ప్రతి శరీరంలో స్త్రీ పురుష సత్వాల సంయోగమే ఉంది. అది స్త్రీ శరీరం కానీ పురుష శరీరం రెండిలో కూడా అర్ధనారీశ్వర తత్వంగా ఎలుగాడుతుంది. రెండు తత్వాలు, పురుష స్త్రీ,
ప్రతి శరీరములో పురుషతత్వం ఎలక్ట్రికల్ వేవ్స్ రూపంలో, స్త్రీ తత్వము మ్యాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ప్రతి శరీరములో కదిలి రెండు సమన్వయం అయ్యి రెండు ఒకటిగా మారి రెండు పోగులని కలిపి ఒత్తి చేసి వెలిగిస్తే ఆ ఒత్తి ఎలా ఉంటుందో అలా వెలిగించాలి. అంతేగాని దేనికి అది విడివిడిగా చూస్తే అది ఆత్మజ్యోతి ప్రజ్వలనకు పనికిరాదు. అందుకని కామాన్ని గౌరవించండి. స్త్రీతత్వాన్ని అణగదొక్కారు ఇప్పటిదాకా మానవుడు. గత 5,000 సంవత్సరాల నుంచి అణగదొక్కాడు స్త్రీతత్వాన్ని. స్త్రీతత్వాన్ని గౌరవించండి. అసలు మనలో ఉన్న స్త్రీతత్వం ఉన్నే సంగతి తెలియదు మనకి. స్త్రీకి కూడా తెలియదు స్త్రీలో ఉన్నట్టు. సరే పురుషుల సంగతి తీసే. అంటే ప్రతి శరీరములో ఉన్న పురుష స్త్రీ తత్వాన్ని సమానంగా గౌరవించబడిన స్థితి ఉన్న వాళ్ళ శరీరాల్లోనే ఆత్మజ్యోతి ప్రజ్వలించాలి. ఇదే వాళ్ళు చెప్తుంది. అంటే రెండు శరీరాల్లో ఉన్న స్త్రీ పురుష తత్వాన్ని గౌరవించాలి. అసలు ఉన్నదే తెలియదు, మనం దాన్ని ఎట్లా గౌరవిస్తాం? లోపల ఉన్న దాన్ని అంటే ఇంకోటి చెప్పారండి, నీతో అసోసియేట్ అయిన, నా శరీరం స్త్రీ శరీరం అనుకోండి, నాతో అసోసియేట్ అయిన పురుషుల్ని గౌరవించాలి. నా శరీరం పురుష శరీరం అనుకోండి, నాతో అసోసియేట్ అయిన స్త్రీలని గౌరవించడం. ముందు ఆ ఎదురుగా ఉన్న స్త్రీ రూపాన్ని గౌరవిస్తే, నేను పురుషుడిగా ఉంటే నా భార్యని, నా కూతుర్ని, నా అమ్మని, నా అక్కని, నా చెల్లిని, నా అత్తని, నా వదిన్ని, నా మరిదిని, అదే మరదల్ని, ఇట్లా ఎవరైతే నాతో అసోసియేట్ ఉన్నారో వాళ్ళని ముందుగా ఎదురుగా ఉన్న స్త్రీని నేను గౌరవించగలిగితే నాలో ఉన్న స్త్రీతత్వం గౌరవించబడుతుంది. అట్లానే పురుష శరీరము అదే స్త్రీ శరీరం అయితే నాతో అసోసియేట్ అయిన భర్త, కొడుకు, తండ్రి, బావ, ఇంకా సో నా ఎదురుగా నాతో అసోసియేట్ అయిన పురుష శరీరాలని గనక నేను ఎదురుగా గౌరవించగలిగితే నా శరీరములో ఉన్న పురుషతత్వము సంపూర్ణంగా గౌరవించిన వాడిని అవుతాను. అందుకని ముందు ఇప్పుడు స్త్రీతత్వం, స్త్రీ అంశని గౌరవం పొందాలి ఇప్పుడు. ఎందుకంటే దీన్ని అణగదొక్కాం ఇప్పటివరకు. అందుకని ఇది మీ చేతుల్లో ఉందని పురుషులకు చెప్పారండి. స్త్రీతత్వాన్ని గౌరవించే శక్తి మీకే ఉందని పురుషులకు చెప్పారు. అందుకని ఆ స్త్రీతత్వాన్ని గౌరవిస్తూ స్త్రీతత్వాన్ని పురుషతత్వాన్ని సమాన స్థాయిలో తీసుకెళ్తూ రెండు పోగుల్ని కలగలిపి నూనెలో వేసి ఒత్తిగా వెలిగిస్తే ఆత్మజ్యోతి ప్రజ్వలన బ్రహ్మాండంగా వికసిస్తుంది. ఇది వాళ్ళు చెప్పి. ఎందుకు మనం చేసిన తప్పు అక్కడ ఉంది. స్త్రీని గౌరవించలేని స్థితిలో ఉన్న సమాజంలో నుంచి వచ్చాం ఇప్పటి వరకు. ఎవరో సంగతి ఎందుకంటే నా సంగతి నేను చెబుతాను. ధ్యానంలోకి రాకముందు స్త్రీ అంటే కేవలము పురుషులకి సేవ చేసే వ్యక్తిగానే చూశానండి. ఎందుకంటే నేను చూసిందంత అంతే. ఎక్కడ పడ్డా వాళ్ళకి మంచినీళ్ళు అందించాలన్నా, భోజనం పెట్టాలన్నా, అదన్నా ఇది అన్నీ వాళ్ళే చేసేవాళ్ళు. ఓహో అంతే కావాలి, మనం కూడా అంతే ఉండాలి కావాలి అనుకున్నాను. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చాను, ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది స్త్రీ అంటే ఏంటని. స్త్రీ శరీరం అంటే ఎంత గొప్పదో అప్పుడు తెలిసింది. అప్పుడు దాకా ఏమని ఉందో నా మనసులో, ఆఫ్టర్ ఆల్ వీళ్ళే ఉందలే, వీళ్ళు అసలు ఇంకొక విషయం అండి, అది ఇంకా నవ్వుతారు మీరు నన్ను. స్త్రీ గర్భవతి అయినప్పుడు తను సిగ్గుపడుతుంది అనుకునేవాడిని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది స్త్రీ గర్భవతి అయినప్పుడు గర్వపడుతుంది అనే విషయం ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. అంటే తన గర్భవతి అయ్యి బిడ్డను కంటానికి రెడీ అయినప్పుడు నేను సిగ్గుపడుతుంది కావాలనుకున్నాను, కానీ గర్వపడుతుంది, ప్రౌడ్, ఎంతో ఆనందంగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఐఎమ్ గివింగ్ వన్ బేబీ టు ద యూనివర్స్ అని ప్రౌడ్గా ఫీల్ అవుతుందంట. అది ఎప్పుడు తెలిసింది? నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. అప్పుడు దాకా వాళ్ళు సిగ్గుపడతారు, వాళ్ళు ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా సిగ్గుపడతారు అనుకునేవాడు. అంటే చూడండి ఎంత తేడానో చూడండి. అట్లా స్త్రీతత్వాన్ని అణగదొక్కాము. పురుషులకే చెప్తున్నాను ఈ మాట అని అన్నారు వాడు.
పురుషులు మీరు ఇన్నాళ్ళు పెట్టి అనగదు. మళ్ళీ ఇంకోటి, స్త్రీలు కూడా వాళ్ళకి అన్ని శక్తులు ఉండి కూడా ఇప్పుడు పురుష ఆధిక్యం జరుగుతుందన్న ఉద్దేశంతో పురుషులకు ఎదురు చెప్పకుండా గమ్మున ఊరుకున్నారంటండి. ఏది వాళ్ళ వాళ్ళ టైం జరుగుతుంది, ఈ టైం అయిపోయిన తర్వాత మనది వచ్చిందో అప్పుడు చూద్దామని. అది ఇప్పుడు వచ్చిందండి 2012 నుంచి. 2012 నుంచి స్త్రీ ఆధిక్య సమాజం వచ్చింది. 2012 వరకు పురుష ఆధిక్య సమాజం. పురుష ఆధిక్య సమాజం అంటే ఆధ్యాత్మిక స్థితులు డౌన్ వార్డ్స్ వెళ్తాయండి. స్త్రీ ఆధిక్య సమాజం అంటే ఆధ్యాత్మిక స్థితులు అప్ వార్డ్స్ వెళ్తాయి. గుర్తుపెట్టుకోండి. 2500 సంవత్సరాల పూర్వము స్త్రీ ఆధిక్య సమాజంలో ఉన్నాం మనం అందరం. అందుకని అప్పుడు 2500 సంవత్సరాల పూర్వం ఒక ఉన్నత స్థితికి ఆధ్యాత్మిక స్థితి వెళ్ళి ప్రతి ఒక్కడు ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తగా తయారయ్యింది. మళ్ళీ పురుషాధిక్య సమాజం రాగానే మళ్ళీ డౌన్ వాడి అయ్యి 2500 సంవత్సరం కింద జారి పడిపోయి కింద ఆడో ఉన్నాం ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు స్త్రీ ఆధిక్య సమాజం వచ్చింది, మళ్ళీ పైకి లభిస్తుంది నిచ్చిన. అందుకని ఎనర్జీస్ అన్ని వచ్చినాయి. అంటే స్త్రీ తత్వం అంటే ఆధ్యాత్మిక స్థితి వెల్లువిరిసే టైము. దాన్ని గౌరవించు. నువ్వు ఇన్నాళ్ళు పెట్టి అణగదొక్కావు కాబట్టి నీ ఆత్మ చైతన్యం దిగిపోయి ఉంది. అందుకని ఆ స్థితిని నువ్వు గౌరవించి నువ్వు కనుక ముందుకు తీసుకెళ్తే అప్పుడు నీకు నీ ఆత్మ ఎదిగిద్ది. స్త్రీ ఆత్మ ఎప్పుడు ఎదిగే ఉంటది పైన. ఆమెను నువ్వేం ఉద్ధరించాల్సిన పని లేదు, ఆల్రెడీ ఉద్ధరించబడి పై స్టేజ్లో ఉంది. నీలో ఉన్న ఆ స్త్రీతత్వాన్ని గమనించి గౌరవించటం మొదలు పెడితే ఆటోమేటిక్గా నీ యొక్క ఆత్మస్థితి పెరిగిద్దని పురుషులకి హెచ్చరించారు. పురుషుల్ని హెచ్చరించారు. విన్నాళ్ళు పెట్టి తొక్కేసావు కాబట్టి వాళ్ళని నువ్వు గౌరవించి వాళ్ళతో అనుసంధానము, అంటే ఆ స్థితితో అనుసంధానము. అప్పుడు నీకు నీ ఆత్మజ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. అప్పుడు దాకా నో, జీరో. నేను ఎన్ని చేసినా జీరోని. నీలో స్త్రీతత్వాన్ని గౌరవించనప్పుడు ఎన్ని చేసినా జీరో, క్యాండిల్ బల్పే. ఎప్పుడైతే అది చేస్తామో రెండు ఒత్తుల కలిపి పెనవేసి వెలిగిస్తారంట. అప్పుడు ఆత్మజ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. అది పురుషుల్ని హెచ్చరించినట్టు చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం జరిగే ఈ ధ్యానము, ఈ స్థితుల్ని అన్నిటినీ నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలనేది ఒక దాంట్లో చెప్పారు. ప్రతిరోజు ధ్యాన సమయంలో ఎనర్జీ ఫీల్ అవుతాం. అది జనరల్గా ధ్యానంలో కూర్చున్నప్పుడు. అట్లా కాకుండా మిగతా టైం అంతా కూడా ఎప్పుడైనా కానీ నాలో విశ్వశక్తి అపారంగా ధారాళంగా మన శరీరంలోకి ప్రవాహం జరుగుతుంది. ఒక కాంతి స్తంభం నిలువునా చీలిపోతుంది, లోపల శరీరంలోకి దిగిపోతుందని ఫీల్ అవ్వాలంటే అది ఫస్ట్ పాయింట్. మన ఆత్మస్థితిని ఎప్పుడు డెవలప్మెంట్ చేసుకోవాలి అంటే కావలసిన చర్యలో ఒకటి ఏంటంటే నీ శరీరంలోనికి ఆత్మ ఆ దివ్య కాంతి అంటే విశ్వశక్తి ఒక మెరుపు తీగ వలె, ఒక కాంతి స్తంభం వలె ఎప్పుడు దిగిపోతున్నట్టు ఫీల్ అవుతుంది. ఈ చక్రాలన్నీ తిరుగుతున్నట్టు ఏదో ఒకటి మనకి ఏది అనిపిస్తుంది అంటే ఒక కాంతి దిగిపోతున్నట్టు, అంటే శక్తివంతం అవుతున్నట్టు ఫీల్ అవ్వండి ముందు. అది ఒక ఫస్ట్ పాయింట్. రెండోది సంకల్పించుకోండి మీకు కావాల్సింది. రెండోది ఏంటి? ఫస్ట్ది ఏం చెప్పారు? ఎప్పుడు ఒక దివ్య కాంతి మన శరీరంలోకి దిగిపోతున్నట్టు ఊహించండి, జస్ట్ ఇమాజినేషన్. రెండోది సంకల్పించుకోండి, మీకు ఏది కావాలంటే అది సంకల్పించుకోండి. మూడోది ప్రకృతి పరంగా ఉండండి, ప్రకృతిలో జీవించండి. ఏది మీరు సంకల్పించుకున్నారో అది కార్యరూపం దాలుస్తుంది. ప్రకృతిలో జీవించినప్పుడు మీకు ఏది కావాలో అది ప్రకృతి మీకు ఇవ్వటానికి రెడీగా ఉంది. రెడీమేడ్. ప్రకృతితో అనుసంధానం అవ్వండి. భూమాతను టచ్ చేయండి, నీటిని టచ్ చేయండి, గాలిలో కూర్చోండి. అంటే బయట చెట్టు కింద కూర్చొని కాళ్ళు కింద పెట్టి, కాళ్ళు నీళ్ళల్లో పెట్టి చెట్టు కింద కూర్చొని కుర్చీ వేసుకొని
ఎండ తగిలేటప్పుడు ఉండి పుస్తకం చదువుతా కూర్చుండి అన్నారు. అంటే ఏంటి? పంచభూతాలతో అనుసంధానం అవ్వండి. అప్పుడు మీకు ఆ ప్రకృతి, ఆ పంచభూతాల యొక్క శక్తులన్నీ మీకు అందుతాయి. క్లోజ్డ్ గదుల్లో ఉండబాకండి ఎక్కువసేపు. ఎక్కువసేపు ప్రకృతితో గడపండి. సముద్ర ఒడ్లు తిరగండి. భూమాతతో అనుసంధానం అవ్వండి. నీటితో అనుసంధానం అవ్వండి. అన్ని అంటే పంచభూతాలతో అనుసంధానం అవ్వండి. చెట్లు, పుష్పించే చెట్ల దగ్గర ఎక్కువసేపు ఉండండి. పుష్పించే చెట్లు అని ఎందుకు అన్నారంటే ఇక్కడ అసలు గాలి ఏమి లేదు చెట్టుకి. ఊహించండి, చెప్తాను, దాన్ని మీరు మీ మైండ్లో పెట్టుకోండి. అసలు గాలి అనేది ఇంత పీస్ గాలి కూడా జరగట్లా. ఆకు అట్టట కదలట్లా. ఆ చెట్టుకు ఒక మొగ్గు ఉంది అనుకోండి, గులాబీ మొగ్గు అనుకోండి, లేకపోతే మల్లె మొగ్గు అనుకోండి, గాలి అసలు బయట ఏమి లేదు, కాకు కూడా కదలట్లా. కానీ ఆ పుష్పించే టైం వచ్చినప్పుడు ఆ మొగ్గ ఇచ్చుకుంటుందండి. అంటే బయట గాలికి కాదు అది ఇచ్చుకునేది, లోపల ఉన్న ఎనర్జీతో ఇచ్చుకుంటుంది. ఆ టైంలో గనక మనం ఆ చెట్టు దగ్గర గనక ఉంటే అది అద్భుతమైన ఎనర్జీ అంటాడు. ఆ ఎనర్జీ మనకు అందుతుంది. అంటే పుష్పించే మొక్క దగ్గర ఉన్న ఎనర్జీ. అందుకని మొక్కలు ఎక్కువసేపు తిరుగుతాయి, ఏదో ఒకటి పుష్పిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి ఎక్కడోసారి పుష్పిస్తూనే ఉంటుంది. ఆ పుష్పం ద్వారా వచ్చిన ఎనర్జీ మన శరీరానికి పడుతుందంట. అందుకని ప్రకృతి ఎక్కువ నడపండి, ఎక్కువసేపు గడపండి, భూమాతతో అనుసంధానం అవ్వండి, నీటితో అనుసంధానం. నీటిని అనుభవిస్తా తాగండి అని అంటాడు. అంటే పట్టుకొని ఈ నీరు నన్ను బాగా అమృతంలాగా పనిచేస్తుందని అనుకొని తాగమంటాడు. అట్లా చేస్తే ఆ వైబ్రేషన్ మనకు తెలిసిద్ది అన్నట్టు. పట్టుకోగానే వైబ్రేషన్ ఏదో వెళ్తే శరీరం మొత్తం పాకుతున్నట్టు అనిపిస్తుంది. దాన్ని అలా చేయండి. పంచభూతాలతో అనుసంధానం, అగ్నితో అనుసంధానం అన్నమాట, వాయువుతో ఆకాశంతో అనుసంధానం అవ్వండి. ఇవి ఏది లేకపోయినా నీ శరీరం లేదు. ముందు ఈ పంచభూతాల్లో ఏది లేకపోయినా శరీరం లేదు, పంచవాయువులు ఏది లేకపోయినా శరీరం లేదు. అన్నిటినీ గౌరవించండి. అంటే కృతజ్ఞత. ఇంకో స్టెప్ చెప్పారండి. ఇప్పుడు ఏం చెప్పాను? 3 కాంతి స్తంభాన్ని ఊహించుకోవటం, సంకల్పించుకోవటం, సంకల్పం చేసినవన్నీ నెరవేరుతున్నట్టు ఫీల్ అవటం, ప్రకృతితో అనుసంధానం అవటం. 5వది, ప్రతిరోజు ఇలా చేతులు సాపి నిలబడి, మనం డ్రిల్ చేసేటప్పుడు నిలబడతాం కదా నిటారుగా, డ్రిల్ చేస్తాం, ఇలా ఇలా పొజిషన్ పెట్టి డ్రిల్ చేస్తాం. ఇట్లా చేసేటప్పుడు ఈ 2 చేతులను ఇట్లా మన ధ్యానంలో కూర్చున్నప్పుడు పెట్టి ఈ ఈ ఏళ్ళు మన కంటికి ఎదురుగా వచ్చేటట్టు చేసి ఎడమ పక్కగా తిరుగుతూ సర్క్యులర్గా తిరగండి. ఎడమ వైపుకి సర్క్యులర్గా తిరగండి. మనం గుళ్ళో కుడివైపు తిరుగుతాం. అంటే కుడివైపుకి ఇట్లా తిరుగుతాం. ఏమని దాన్ని ఏమంటారంటే ఏదో అంటారు. కుడివైపుకి తిరిగే స్థితిని గుళ్ళో మనకు తీర్థం ప్రదక్షిణ సార్. ప్రదక్షిణ చేయండి అని అంటారు. ఆ ప్రదక్షిణే కుడివైపు తిరగకూడదు, ఎడమవైపు తిరగాలండి. ఎడమవైపుకి ఎందుకు అని అంటే, ఇప్పుడు ఈ నల్ల చొక్కాల వాళ్ళు మన కంట్రోల్ చేయటానికి వివిధ రకాలైన ఆటం బాంబ్, అదే మరి ఎర్త్ మైన్స్ అంటారే, అంటే భూమిలో పెట్టి బాంబులు అనుకోండి, జస్ట్ అర్థం కావటానికి చెబుతున్నాం. మన ఎనర్జీస్ని లాక్కోవటానికి అక్కడ ఒక రకమైన ఇవి పెట్టారు, అడ్డంకుల్ని, మన ఎనర్జీ రాకుండా చేయటానికి. అందుకని ఇట్లా పెట్టి మనం ఉన్న ప్లేస్లో ఇట్లా గనక రోజుకు 33 సార్లు ఒక్కసారి తిరిగి అట్లా 3 సార్లు కనుక రోజు తిరిగితే మీ చుట్టూ ఉన్న అలాంటి బాంబులన్నీ రిలీజ్ అయిపోతాయి అంట. అంటే అక్కడ ఎనర్జీ అందకుండా చేయటానికి పెట్టిన ఎర్త్ మైండ్స్ అన్ని ఓపెన్ అయి బయటికి తీసేస్తామంట. అందుకని ప్రతిరోజు సంకల్పించుకోండి, గిర్రం తిరగండి. తిరిగితే మీ ఎనర్జీస్ మొత్తం బాగుండి మీకు బ్రహ్మాండమైన ఆత్మజ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. అంటే చూడండి ఎన్ని రకాలుగా చెప్పారు. కాంతిని స్వీకరించడం నేర్చుకోండి, అందుకోవటం నేర్చుకోండి. అది ఏ దశలో ఎట్లా నేర్చుకుంటారనేది మీ ఇష్టం. కాంతిని స్వీకరించడం నేర్చుకుని ఒక్కో రకంగా భూమి మీద నడుస్తూ అందుకునే వాళ్ళు ఉంటారు.
గాలిలో అందుకునే వాళ్ళు ఉంటారు, నీటి ద్వారా అందుకునే వాళ్ళు, ఎట్లయినా అందుకోండి మీ ఇష్టం. కానీ ఈ మార్గాలు మటుకు మేము చెబుతున్నాం. ఆ తిరగటం కూడా ఇట్లా తిరిగి ఆ 33 సార్లు కాకపోయినా కనీసం 10 సార్లు 5 సార్లు అని తిరిగిన తర్వాత ఆగినప్పుడు ఈ చేతుల్ని మళ్ళీ నమస్కారం స్థితిలో తీసుకొచ్చి ఎదురుగా చూస్తూ కళ్ళు తెరవాలి. చేసి ఇక్కడ వైబ్రేషన్ మనం ఆగుతాం కానీ ఆ భూమి తిరుగుతానే ఉన్నట్టు ఉంటుంది. అంటే అక్కడ కళ్ళు తిరుగుని అంటారు, అట్లా తిరుగుతూ ఉంటుంది. అవి ఆగే వరకు అట్లా నిలబడాలి. కళ్ళు తెరిచి అట్లా నిలబడి అప్పుడు ఏం ఫీల్ కావాలంటే మన చుట్టూ ఉన్న ఎనర్జీని బ్లాక్ చేసే అన్నిటినీ ఓడదీసి బయటపడేసామనే ఫీల్. అందుకనే అది కుడి పక్క తిప్పుతారు కదా, ఏదైనా నట్టుని ఎట్ట తిప్పుతారు, కుడి పక్క తిప్పుతారు. అందుకని అది కుడి పక్క బిగించి ఉన్నాయి ఇక్కడ భూమిలో, వాటిని ఎడమ వైపు తిప్పి వాటిని తీసి పారేస్తున్నట్టు ఈ తిరుగుడు దానికంట. అది ఒకటి చెప్పారండి. రోజుకు 3 సార్లు అన్నారు. తిరిగితే బాగానే ఉంటుందండి. ఈ తలలో మన కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి స్థిరమైన స్థితి వచ్చిందండి అది తిరగటం. మనకి ప్రతి విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, అమ్మో ఇది చేస్తే ఎట్ట ఉంటుందో, ఇది చేస్తే ఎట్ట ఉంటుందో కన్ఫ్యూజన్ అవుతాం. ఆ కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఇట్లా తిరగటం వలన మనకేమవుతుందంటే బ్రహ్మాండమైన కాన్స్టెంట్ ఎనర్జీ ఒకటి ఏర్పడి కన్ఫ్యూజన్ లేకుండా ఏ పనినైనా ఒక స్థిరంగా చేసే శక్తి వస్తుందండి. అందుకని ఈ తిరగటం పెట్టారు. మన గుళ్ళో కుడిపక్క తిన్నా ఇది వచ్చిందండి. ఇక్కడ ఎడం పక్కకి ఎందుకు తిరగమన్నారంటే ఇది కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఎనర్జీస్ని, బ్యాడ్ ఎనర్జీస్ పీకి బయటపడేయటానికి అట్లా తిరగమన్నారు. ఇట్లా చేస్తా ఉంటే అప్పుడు మన ఆత్మజ్యోతి ప్రజ్వలన బాగుంటుంది. అంటే ఆ ఎనర్జీస్ అన్ని ఇస్తున్నాం మేము. చెప్పారు కదా నీ శరీరం యొక్క శక్తి ఏదో ఉంది, ఇవన్నీ నిన్న చెప్పుకున్నాం. ఆ ఎనర్జీస్ ఏమేమి మేము నక్షత్రలోకి వాసులు ఇస్తున్నాయి, ఇస్రో నుంచి అందుతున్న ఎనర్జీని ఎలా తీసుకోవాలి, మీ కాంతి కార్యకర్తలు తీసుకొని మీకు అందిస్తారు, వాటిని పొందండి. వాటిని పొంది మీరేం చేయాలనేదని ఇవాళ చెప్పానండి. అంటే మనం ఎలా దాటిని అడాప్ట్ చేయాలి, ఎలా ఉండాలి, మన జీవితం ఎలా నడపాలి, ఎలా ఆత్మజ్యోతిని ప్రజ్వలించుకోవాలి, ఎలా భూమాతని తన శక్తిని అందించి తన యొక్క స్పీడ్ని పెంచి ఫిఫ్త్ డైమెన్షన్లోకి ఎప్పుడైతే మనం వెళ్తామో దివ్య జ్ఞానము, దివ్య దూరదర్శిని, దూర శ్రవణము, లెవిటేషన్, సంకల్ప సిద్ధి, సంప్రజ్ఞత ప్రాప్తి ఇన్ని వస్తాయండి. ఫిఫ్త్ డైమెన్షన్ ముందు ఫోర్త్కి వెళ్తాం, ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి వెళ్తాం. ఫిఫ్త్కి వెళ్ళేటప్పటికి ఇన్ని రకాలైన లెవిటేషన్. అంటే ఎక్కడ ప్రయాణం అవ్వాలన్నా సంకల్పం మాత్రం వెళ్ళే స్థితి అంట. ఇంకొక రహస్యం కూడా చెప్పారండి. ఇక ముందు మరణం అంటే ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టే స్థితి కాదు, మరణాన్ని చెప్పిన రహస్యం అని చెప్పారు. మరణం అంటే ఇక్కడ వదిలిపెట్టి పోవటం కాదు, శరీరాన్ని గొంతులో ప్రాణం ఉండగానే శరీరంతో పాటు వెళ్ళిపోవటమేను. ఆ స్థితి అందరికి వచ్చిద్ది ఈ భూమి మీద. అది ఇప్పుడు వచ్చిద్దా ఇంకా 10 ఏళ్ళకి వచ్చిద్దా చెప్పలేం, కానీ ఇప్పుడు ఆ స్థితిని పొందటానికి రెడీగా ఉన్నారు భూమి మీద. ఒకవేళ మీరు నేర్చుకోకపోతే, ఇప్పుడున్న ఎనర్జీలో కూడా మీరు అందుకోకపోతే మీ జీవితం నరకప్రాయం అవుతుంది. ఎందుకు అని అంటే మీకు మందులు కూడా దొరకవు. మనం ఏమనుకుంటాం, నాకు జ్వరం తగ్గితే మందు ఇస్తే తగ్గిద్దిలే అనుకుంటాం. నాకు జ్వరం వచ్చింది అనుకోండి, మందులు వేసుకుంటే తగ్గిద్దిలే అని ఫీల్లో ఉంటారు ప్రతి మానవుడు. మందులు కూడా లేవు వచ్చే జబ్బులకి. ఈ సంవత్సరం ఎండలకు చూడండి ఎట్లా మలమల మాడిపోతున్నారు జనం. ఈ సంవత్సరం వచ్చే ఎండలకి, ఎల్నో ప్రాబ్లం వల్ల వచ్చే ఎండలకి మల మాడిపోతున్నారు. ఎండ కనపడదు, వెళ్ళి వచ్చే లోపల ఈ ముఖం అంతానే అల్ట్రా వైలెట్ వియు రేస్, అల్ట్రా వైలెట్ రేస్, యూవి రేస్ ముఖం మీద పడి ఒక రకమైన ఇబ్బంది అండి. అది మీరు అందరూ గమనించే ఉంటారు ఈ ఎండలకి. అంటే ఆ ఎనర్జీస్ వస్తున్నాయి, వాటికి మందులు లేవు, మీకు మందులు ఇవ్వలేరు. మీ బ్యాంకింగ్ సిస్టమ్, మీ ఇన్సూరెన్స్ సిస్టమ్ అన్ని కొలాప్స్ కాబోతున్నాయి. ఈ భూమి మీద పొల్యూషన్ ఎక్కువైపోయి
ఇంధనం యొక్క కర్బనం ఎక్కువైపోయి మీ వెహికల్స్ ని కంట్రోల్ పెట్టే స్థితి రాబోతుంది. ఈ భూమి మీద అన్ని రకాలైన దాన్ని ఏమంటారు భూకంపాలు, పెద్ద పెద్ద వచ్చి సునామీలు, జనం చచ్చిపోయి అందరికీ నష్టపరిహారం చెల్లించాల్సిన స్థితి వస్తే ఒక్కసారి ఎవరు చెల్లించలేరు కదా. అందుకని ఆ వ్యవస్థలన్నీ మారిపోతాయి అంటే ఇన్సూరెన్స్ వ్యవస్థలు, బ్యాంకింగ్ వ్యవస్థలు అన్ని కొలాప్స్ అయిపోతాయి. ఈ యొక్క వెహికల్స్ ని కంట్రోల్ చేసే స్థితి వచ్చింది. అందుకని మన ఢిల్లీలో సరి సంఖ్య ఉన్న వాహనాలు ఈ రోజు రావాలి, బేస్ సంఖ్య వచ్చిన వాహనాలు ఈ రోజు రావాలని ఒక 4-5 ఏళ్ల క్రితం పెట్టారు. పొల్యూషన్ ఎక్కువైంది. అమెరికాలో ఎప్పుడూ ఉంది అది. వాడు చెప్పినవి ఇప్పుడు జరుగుతున్నాయండి. 1988లో చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి భూమి మీద. ఆ వెహికల్స్ ని ఆపే స్థితి వస్తుంది, జాగ్రత్త పడండి. ఇన్ని రకాలుగా చెప్పి మనం లేపి కొట్టి పంపిస్తున్నారండి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకా నేను చెప్పింది కొంచెం, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే మేడం.